వైట్నర్ పెట్టుకుంటే ఎట్లా పోతా ఫ్రెండ్స్? సరదా వైట్నర్ పెట్టుకుంటే హోంవర్క్ చేసేటప్పుడు అస్సలు పోతలే. రండి గైస్. పోయిందా? పోయింది. ఓకే పోయింది. లెట్స్ గో గైస్. ఓకే సో హలో గైస్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ క్రిష్. నా ఫేవరెట్ యానిమల్ ఫిష్. సరే గైస్, సో ఈరోజు అయితే మనమైతే ఇప్పుడు ఒక స్మాల్ క్రికెట్ టోర్నమెంట్ అయితే ఆడబోతున్నాం. 1 hour మ్యాచ్. ఓకే, వాట్ ఇట్ ప్రెజెంటెడ్ బై కాస్కో. అరే కాపీరైట్ వస్తుందేమో. ఎట్లా కాపీరైట్ వస్తే మనం ఏం చేస్తాం? అదే కాపీరైట్ తీసుకొని వాళ్ళని. సో మనమైతే టాస్ వేయబోతున్నాం. ఇట్ ఈస్ 2 hour మ్యాచ్. ఎస్, నీకు ఫీల్డ్ చూపిస్తా 1 minute. సో ఇదే మన గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇక్కడ 4, ఇక్కడ 6. క్రికెట్ ఆడుతున్నాం కాబట్టి ఇక్కడ నెట్స్ కూడా యాడ్ చేసాం. క్రికెట్ ఆడేటప్పుడు పిచ్ చూపిస్తాం కదా, పిచ్ కండిషన్. ఇది మన పిచ్ రిపోర్ట్. చాలా హార్డ్ ఉంది. బాల్ వేస్తే కొంచెం స్పీడ్ తగ్గుతుంది ఫర్ షూర్. సో ఇంకా మనం స్పాంజ్ బాల్తో ఆడుతున్నాం. సో వెరీ స్లోగా వస్తుంది బాల్. సో కొట్టడం ఈజీ అవుతుంది బ్యాట్స్మెన్కి. అరే కానీ బ్యాటింగ్ పిచ్ కానీ వేసినప్పుడు గట్టిగానే కొడతాం కదరా. ఇప్పుడు చూద్దాము, నేను గెలుస్తాను లేకపోతే నేను గెలుస్తాను. చూసుకుందాం రండి. సో చూస్తున్నట్టు ఉంటే మన ఫ్రెండ్ క్రిష్ అయితే రెడీగా ఉన్నారు బ్యాటింగ్ కోసం. 2 hour మ్యాచ్ కాబట్టి 2 overs ఓన్లీ. సో మనమైతే బౌలింగ్. సో మనం బౌలింగ్, క్రిషిక్ బ్యాటింగ్. లెట్స్ గో. ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. చలో ఫస్ట్ బాల్ ట్రయల్ బాల్, లేన్స్ లేవో ఆల్ రియల్స్ అంతే. అండ్ క్యాచ్ డ్రాప్ ఫ్రెండ్స్. సెకండ్ బాల్ పట్టుకున్నాను ఫ్రెండ్స్. Third ball. Oh! Dot ball, friends. Dot ball. Yoo-hoo! Fourth ball, friends. And that's us. 4 friends. 4 pointy. అదొక ఎక్స్ట్రాడినరీ 4. కొంచెం అయితే 6 పోయేది కానీ 4 వచ్చింది. ఫిఫ్త్ బాల్. సో ఫ్రెండ్స్, మా ఇంట్లో రూల్ ఏంటంటే ఒక తప్పు పడితే 1 హ్యాండ్తోనే పట్టాలి, 2 హ్యాండ్స్తో పట్టద్దు. ఒకవేళ 1 హ్యాండ్తో పట్టేస్తే అవుట్ అనమాట. 1 టప్ 1 హ్యాండ్ వికెట్. ఓకే, లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ అండ్ 2 taps. ఓవర్ అప్. డాట్ బాల్. స్కోర్ అయితే ఇంకా 4 ఫ్రెండ్స్. సెకండ్ ఓవర్కి మళ్ళీ వచ్చేసాం. డాట్ బాల్. సెకండ్ బాల్, సెకండ్ ఓవర్. Shot.
most wicket friends can catch drop. Third ball, it's a white ball. Score 5. ఈ బాల్ మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. Second over, మళ్ళీ third ball. Score 5. Score 5. Second over, fourth ball, friends. And that's a dot ball again. అక్కడ ఒక జనరేటర్ ఆపింది. ఇంకా వెనకాల పోవాలి కొంచెం. బస్ ఓకే 1 minute. చాలా కంగారు పడిపోతుంది. మనం వాళ్ళ స్కోర్ 5 గాయ్స్ ఇట్లా. సో బల్బ్స్ అయితే వేసాం మీకు క్లియర్ వ్యూ కావాలంటే, కానీ అయినా సరిగా కనిపించదు అనుకుంటా మీకు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ద లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. Latu. And that's a dot ball again. Score 5, last ball. చూద్దాం. Wicket. Last ball wicket తో అయితే ఎండ్ చేశారు మన క్రిషిక్. Let's go. క్లియర్ వ్యూ ఏనా? చూసాగా నందన్ గారు రెడీ అండ్ మన క్లియర్ వ్యూ కూడా రెడీ. లెట్స్ గో. ఫస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. ఫస్ట్ బాల్ సిక్సర్. అండ్ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఒకటే బాల్ తోని. ఒకటే బాల్ మీకోసం చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో ఓవర్ మ్యాచ్ ఆడదామా గైస్? ఇంకో ఓవర్ ఆడదామా? గైస్ మీరైతే ఇప్పుడు మీరు ఇంకో మ్యాచ్ ఆడాలి అని అనుకుంటుంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, ఇంకా కామెంట్ చేయాలి అండ్ షేర్ చేయాలి. ఓకే, సో మీకోసం అయితే ఇంకో మ్యాచ్ ఆడబోతున్నాం, కానీ అదైతే 1 ఓవర్ మ్యాచ్. 1 ఓవర్ మాత్రమే. మేమైతే ఇప్పుడు సిద్ధమవుతున్నాం మ్యాచ్కి. తప్పకుండా యూ మస్ట్ ఎంజాయ్. ఐ మీన్ నాట్ ఎంజాయ్, కానీ టైం పాస్. సో ఈసారి అయితే మనకి క్రికెట్ పిచ్ ప్లస్ క్రికెట్ గ్రౌండ్ అయితే మొత్తానికి మారిపోతుంది. వీఆర్ గోయింగ్ టు అ డిఫరెంట్ గ్రౌండ్ నౌ. అంటే కొత్త గ్రౌండ్కి వెళ్ళబోతున్నాము. ఓకే, చెత్త ఇక్కడికో. ఇదే అనుకుంటా కదరా? ఎస్, చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక్కడ కెమెరా వ్యూ అయితే కొంచెం కదిలినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంకా కెమెరాని సెట్ చేయలే కాబట్టి. సో ఈ వ్యూలో మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. సో అలాగే మళ్ళీ నేను టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాను. మనోడు చూస్తున్నట్టుంటే ఫుల్ రెడీగా ఉన్నాడు. ఓకే, వి స్టార్ట్. 1 ఓవర్ మ్యాచ్ గుర్తుపెట్టుకున్నారు కదా, అన్ని కిందకే ఉండాలి, ఎందుకంటే ఇక్కడ సందులో హోల్స్ ఉన్నాయి కాబట్టి గట్టిగా పైకి కొడితే, సో వీ కెనాట్ హిట్ ఎనీ సిక్సెస్. ఒక సిక్స్లు కొట్టలేము, ఎందుకంటే
సిక్స్లు కొట్టాలంటే పైకి లేపాలి బాల్ని. సో మనమైతే సిక్సెస్ కొడితే అవుట్ అని మనము ఈ గ్రౌండ్లో కొత్త రూల్ పెడదాం. సో మరి రన్స్ ఎట్లా వస్తాయి? మరి రన్స్ ఎట్లా వస్తాయి? 4 వైడ్స్ నో బాల్స్. ఓకే ఎల్బీస్ కూడా లెగ్ బైస్. ఓకే రెడీ. సో మనోడైతే ఆగుతాడు. సో ఈ పిచ్ రిపోర్ట్స్ ఏంటంటే ఇక్కడ బౌన్స్ పడితే మామూలు స్పంజ్ బాల్ బౌన్స్. దట్స్ ఇట్. ఓకే చలో 6 ball మ్యాచ్, 1 hour మ్యాచ్. చలో ఫస్ట్ బాల్ ఇట్ ఈస్ అ సేవ్, బౌండరీ సేవ్ ఫ్రెండ్స్. సెకండ్ బాల్ అదైతే బౌండరీకి దూసుకుపోయింది. స్కోర్ 4. థర్డ్ బాల్ స్కోర్ 4. డెడ్ బాల్. డెడ్ బాల్ అంటే సీదా వచ్చింది. కానీ రోలింగ్ కూడా వచ్చింది. డెడ్ బాల్. సరే రీబాల్. ఓకే రీబాల్. థర్డ్ బాల్ మళ్ళీ అండ్ 4. దాంతో కొంచెం అయితే వికెట్ అయితే అయ్యేది, కింద పడితే వికెట్. స్కోర్ 8. ఫోర్త్ బాల్ అవుట్. అరే క్యాచ్ అవుట్. కానీ 2 వికెట్స్ కదా. 1 ఓవర్ మ్యాచ్. 1 ఓవర్ మ్యాచ్. సేవ్. చలో ఇప్పుడు మన బౌలింగ్, మన బ్యాటింగ్ ఫ్రెండ్స్ చూసుకుందాం. ఫస్ట్ బాల్ అండ్ దాంతో Dot ball. ఫస్ట్ బాల్ డాట్ బాల్ ఫ్రెండ్స్. సెకండ్ బాల్ 9 runs to win. అండ్ మళ్ళీ డాట్ బాల్ ఫ్రెండ్స్. కొంచెం టఫ్ ఉంది సిచ్యువేషన్. Fourth ball. ఫోర్త్ అయితే పోయింది. 4. ఫోర్త్ బాల్ అండ్ దాంతో మళ్ళీ క్యాచ్ డ్రాప్ అయింది. క్యాచ్ డ్రాప్ ఫ్రెండ్స్. ఫోర్త్ బాల్ క్యాచ్ డ్రాప్. Fifth ball. ఫిఫ్త్ బాల్ 5 runs to win. Out. క్యాచ్ అవుట్ ఫ్రెండ్స్. షిట్. ఒక 3 ball డిసైడర్ ఆడదామా? మా చెల్లి ఇంట్లో ఉంటే డంస్టర్లో క్యాచ్ చేస్తుంది, బయట ఉంటే గ్యాంగ్స్టర్లో క్యాచ్ చేస్తుంది. 1 hour మ్యాచ్ అయితే కంప్లీట్ చేసాం. ఫస్ట్ మ్యాచ్ నేను గెలిచాను విత్ అన్ ఎక్స్ట్రాడినరీ 6. సెకండ్ మ్యాచ్ వీడు గెలిచిండు విత్ ఎక్స్ట్రాడినరీ 4. ఓకే సో లాస్ట్ వీడియో అయితే మీరు చూసుంటే చాలా కామెడీగా ఉండే. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. చాలా కామెడీగా ఉన్నట్టుంది కదా. నా పేరు క్రిష్. వీడి ఫేవరెట్ యానిమల్ ఫిష్. ఆ వీడియో కూడా చూస్తుంటే బాగుండే. ఇప్పుడు మీకు చూపించిన వీడియో మై సిస్టర్ మా చెల్లి ఇంట్లో ఉంటే డంస్టర్లో క్యాచ్ చేస్తుంది, బయటకు పోతే గ్యాంగ్స్టర్లో క్యాచ్ చేస్తుంది అని చెప్పి కామెడీ రివ్యూ అయితే చెప్పాము. సో మనమైతే బాయ్ బాయ్. నిశాంత్ మామ ఏమంటాడు చెప్పు. కంగారు పడకండి, పార్ట్ 2 విల్ కమ్ టుమారో.